జగన్‌కి జనాదరణ పడిపోయింది. అందుకే 11 సీట్లకే పరిమితం అయ్యాడని తెలుగుదేశం, జనసేన, బీజేపీ విమర్శిస్తుంటే 40% సింగిల్‌గా పోటీ చేసి సాధించాడు. ఆడ ముగ్గురు గలిస్తేనే అధికారంలోకొచ్చారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదు అన్నటువంటిది వైసీపీ విమర్శించుకుంటుంటే, అయన్నీ ఎట్లాంటిది అట్లా పక్కన పెడితే క్రౌడ్ పుల్లర్ అన్నటువంటి పాయింట్ మరొకసారి నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఇంట్లో ప్రెస్ మీట్లు పెడతాడు. అదే బయటికెళ్తే ఎక్కడికి వెళ్ళినా జనం భారీగానే వస్తున్నారే. మొన్న సత్యసాయి జిల్లాకి వెళ్ళినా, లేకపోతే అంతకుముందు విజయవాడకి పోయినా, జైల్లో పరామర్శలకు వెళ్ళినా జనం ఎగబడుతున్నారు. ఫంక్షన్లకు వెళ్ళినా జనం ఎగబడుతున్నారు. నిన్న విజయవాడలో ఆ నిర్మల హృదయ భవన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చాడని తెలుసుకుని జనం ఎగబడ్డటువంటి సందర్భం. అదే సందర్భంలో జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి పెళ్లికి సంబంధించిన దానికి వెళ్తే అక్కడికి ఎగబడ్డటువంటి జనం. జనమైతే జగన్ కోసం వెంటపడే వాళ్ళు ఉన్నారు. అయితే అంత మాత్రాన అవి ఓట్లు కావు అన్నటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నమ్మకం. ఎట్ ద సేమ్ టైం అలాంటి అభిమానమే ఇప్పుడు 40% ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తెచ్చింది. భవిష్యత్తులో పెరిగేదే కానీ తగ్గేది కాదన్నది వైసీపీ నమ్మకం. ఏం జరుగుతుందన్నది భవిష్యత్తు డిసైడ్ చేయాలి.